Hello students. నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్ మనకు టిఎస్ అయినా ఏపీ అయినా నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఇస్ వెరీ నియర్. సో ఇప్పుడున్న ఈ షార్ట్ టైం పీరియడ్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ప్లస్ కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ కోసం ఈ వీడియోలో వీ హ్యావ్ అవర్ టాపర్, దట్ ఈస్ విద్యా మ్యామ్. విద్యా మ్యామ్ is presently working as a group 2 officer. So recent గానే విద్యా మ్యామ్ got cleared in the exam. So presently she is in the service. ఈ ఇంటర్వ్యూలో ఈ డిస్కషన్స్ లో మ్యామ్ మనకు కొన్ని క్వశ్చన్స్ ద్వారా ప్లస్ మ్యామ్ కొన్ని మనకున్న డౌట్స్ ఏవేవి ఉన్నాయో స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన డౌట్స్ ని మ్యామ్ డైరెక్ట్ గానే మనం మ్యామ్ తో డిస్కస్ చేసి అండ్ మ్యామ్ ఇచ్చిన యూస్ఫుల్ టిప్స్ ని మనం స్టూడెంట్ కమ్యూనిటీ వరకు తీసుకెళ్లాలని చెప్పి వీడియో డిస్కషన్. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. Hello, sir. Good evening. Yeah, ma'am, firstly, congratulations on clearing the exam. Thank you. Very few Thank get you. that chance to get into the government service, and you are one among them. సో Thank you. ఈ వీడియోలో మనం బైలింగ్వల్ మాట్లాడదాం మేడం, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు, సో Sure. దట్ అందరు Okay. ఆస్పిరెంట్స్ కు మన మెసేజ్ రీచ్ అయ్యేలాగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీ గురించి కొన్ని ఒక 2 minutes యువర్ సక్సెస్ అండ్ ప్లస్ మీ వర్క్ ప్రొఫైల్ గురించి చెప్పండి మేడం. Sure, Andy. As you have introduced me, my name is Vidya and ACTO గా జాబ్ చేస్తున్నాను. నాది 2016 నోటిఫికేషన్ 2020లో పోస్టింగ్ వచ్చిందండి. కరెంట్లీ నేను బేగంపేట్ డివిజన్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే మ్యామ్. అండ్ రీసెంట్ గా జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఐ హావ్ గివెన్ ది ఎగ్జామ్స్. ఓకే, గ్రేట్ మ్యామ్, గ్రేట్ టు హియర్ దట్. మ్యామ్, హౌ ఇస్ యువర్ వర్క్ మ్యామ్, అంటే వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? లైక్ యు ఆర్ ఇంటూ ఆల్రెడీ ఇంటూ ద ఏసిటిఓ ప్రొఫైల్, సో వాట్ యు వాంట్ టు యాడ్ అబౌట్ దట్? వర్క్ ప్రొఫైల్ వచ్చేసి లైక్ యాక్చువల్లీ డిఫరెంట్ ఐ మీన్ నాది వచ్చేసి రిజిస్ట్రేషన్ అండి. ఐ విల్ బి డీలింగ్ విత్ జిఎస్టి రిజిస్ట్రేషన్. ఓకే మ్యామ్. సో కొత్తగా ఎవరైనా జిఎస్టి రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఐ విల్ బి లుకింగ్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. సో ఓకే. మై వర్క్ ప్రొఫైల్ విల్ బి బేసికలీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉంటుంది. ఐ విల్ బి ఓకే, హ్యావింగ్ ఫీల్డ్ విజిట్స్ ఆల్సో. ఫీల్డ్ విజిట్స్. రీసెంట్ గా మనకి ఫేక్ యా రీసెంట్ గా మనకి ఫేక్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అవును మ్యామ్. సో దాని గురించి ఒక స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఓకే మ్యామ్. అండ్ అది కాకుండా మాకు వెహికల్ చెక్స్ ఉంటాయి. ఓకే మ్యామ్. ఎవరైతే గూడ్స్ మూవ్మెంట్ లో ఉంటాయో ఎస్. వాటికి కూడా డాక్యుమెంట్స్ అవి చూసుకోవాలి. ఎస్. సో దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ వర్క్. ఓకే, సో యు ఆర్ హ్యాపీ అండ్ ఎంజాయింగ్, ఇట్స్ గుడ్, అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ. సాటిస్ఫైడ్. ఓకే మ్యామ్. ఓకే ఎస్. మ్యామ్, డైరెక్ట్లీ మనం 1 by 1 క్వశ్చన్స్ తీసుకుందాం మేడం. ఇప్పుడు షూర్. లైక్ ఆల్మోస్ట్ శాంపుల్ లైక్ ఫ్యూ డేస్ లోనే మనకి ఎగ్జామ్ ఉంది మ్యామ్. సో ఈ ఎస్. ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు 4 పేపర్స్ మ్యామ్. ఒకటేమో జిఎస్, నెక్స్ట్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ పేపర్. లాస్ట్ 2 పేపర్స్ చాలా మేజర్ పేపర్స్ మ్యామ్. సో ఇప్పుడున్న వాటిలో ఈ 15 days టైం పీరియడ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఎస్, యాజ్ యూ సెడ్ ఇప్పుడు ఎగ్జామ్ కి ఎక్కువ టైం లేదు. ఓన్లీ హార్డ్లీ 2 weeks లెఫ్ట్ ఐ గెస్. ఎస్ మ్యామ్. సో ఈ 2 weeks లో ఆస్పిరెంట్స్ ఏమేం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈస్ దాట్ డోంట్ రీడ్ ఎనీథింగ్ న్యూ. కొత్తవి ఏది ముట్టుకోకండి. అండ్ ఏవైతే మీరు ఆల్రెడీ చదివేసి ఉన్నారో వాటిని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. అండ్ ఎలా అంటే రివిజన్స్ కూడా ఎంత ఫాస్ట్ గా ఉండాలంటే ఒక్క డేలో యూ షుడ్ బి ఏబుల్ టు రివైజ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్. కరెక్ట్. లైక్ మీ స్పీడ్ అంతగా ఉండాలి. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ T20 మ్యాచ్ అండ్ యు ఆర్ ఇన్ ద ఫైనల్ ఓవర్స్. కరెక్ట్. ఓకే, యువర్ రన్ రేట్ షుడ్ బి అబౌవ్ 10. యూ వెరీ నైస్. కెనాట్ కీప్ ఇట్ లైక్ 5 or 6. సో అంత ఫాస్ట్ గా రివిజన్స్ చేసుకోవాలి. అండ్ టెస్ట్ పేపర్స్ కూడా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. బికాస్ యూ నీడ్ టు నో మీరు చదివింది ఎంత రిటైన్ చేసుకోగలుగుతున్నారు, ఎంత మీ గెస్ వర్క్ అనేది ఉంటుంది. బికాస్ ఇఫ్ వి సీ ద రీసెంట్ పేపర్స్ ఎలా ఉంటున్నాయంటే హైలీ అన్ప్రిడిక్టబుల్. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆర్ లైక్ మేము ఏం చదువుతున్నామో ఎగ్జామ్ లో ఏం వస్తుంది అనేది చాలా మందికి డౌట్ ఉంది. లైక్ am I in the right track or not? సో ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటే మనం చదవాల్సింది చాలా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ లైక్ అన్ ఓషన్. బట్ వాట్ ఎవర్ యూ రీడ్, ఇఫ్ అ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ఎనీ ఏరియా, స్టిల్ మీరు ఆ క్వశ్చన్ ని అనలైజ్ చేసి ప్రాపర్ గా ఆన్సర్ చేయగలిగి ఉండాలి. అలా ఉండాలి అంటే రివిజన్స్ కరెక్ట్ గా జరగాలి. సెకండ్ థింగ్, యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్.
సో అందుకోసమని టెస్ట్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో that should be your strategy for the last few days. Revise, practice. That's it. ఓకే, గ్రేట్ మేడం, గుడ్ మెసేజ్. మేడం, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు తెలిసిన Hmm. క్వశ్చన్స్ లో కూడా మేడం, ఇప్పుడు ఫస్ట్లీ నేను ఏం Hmm. చెప్పాలనుకుంటున్నా అంటే గ్రూప్ 2లో గ్రూప్ 1లో Hmm. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, Hmm. ఎంసీక్యూస్ గ్రూప్ 1 ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్, Yes. బట్ గ్రూప్ 2 Hmm. ప్రతి క్వశ్చన్ వీళ్ళకు లైఫ్ ఇస్తుంది, Yes. బికాస్ ఎవ్రీ మార్క్ ఇస్ కౌంటబుల్ ఫర్ ద ర్యాంకింగ్ లిస్ట్. కాబట్టి Yes. ఇక్కడ Hmm. చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ తెలిసిన క్వశ్చన్స్ లో కూడా వీళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఈ Yes. తెలిసిన Yes. అక్కడ మార్జిన్ తీసుకుంటే ఓవరాల్ 4 పేపర్స్ లో మనకు 15 to 20 క్వశ్చన్స్ మేడం తెలిసిన క్వశ్చన్స్ లో మిస్టేక్స్ అయిపోతాయి. సో ఈ Yes. 15-20 క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేసుకోవాలి? Yes. సో బేసిక్ గా ఏంటంటే ఇందుకోసమే మనం టెస్ట్ పేపర్స్ అనేది చేయాలి. వాట్ హ్యాపెన్స్ ఈస్ వెన్ యు ఆర్ డూయింగ్ టెస్ట్ సిరీస్ యూ విల్ నో యువర్ మనది ఏంటనేది మనకు స్ట్రాటజీ అర్థం అవుతుంది. లైక్ యువర్ గెస్ వర్క్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఒక 2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసేస్తాం, కరెక్ట్. అక్కడేం ప్రాబ్లం ఉండదు. ద రిమైనింగ్ 2 ఆప్షన్స్ దగ్గర యువర్ మైండ్ విల్ బి లైక్, అండ్ ఇంకొకటి డోంట్ ఫర్గెట్ ద ఎగ్జామ్ ప్రెషర్. ఓకే, ఎగ్జామ్ ప్రెషర్ చాలా హ్యూజ్ ఉంటుంది. ఆ టైంలో ఒక సైడ్ టైం అయిపోతూ ఉంటుంది, యూ విల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్ టు పిక్ వన్ ఆప్షన్. ఎస్, ఆ టైంలో ఏమవుతుంది, యూ హ్యావ్ టు గో విత్ వన్ థింగ్ అన్నప్పుడు మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోకూడదు. యూ షుడ్ గో విత్ ద ఆప్షన్ దట్ ఈస్ లైక్ నియర్ బెస్ట్ ఆన్సర్. దానికోసమే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి, మీ గెస్ వర్క్ అనేది తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యువర్ పర్సనాలిటీ. కొంతమందికి ఏంటంటే ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ మీ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు ఒక క్వశ్చన్ కొంచెం కూడా ఐడియా లేదు అనుకోండి, నాకు ఫస్ట్ తగిలిన ఆప్షన్ విల్ బి మై బెస్ట్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ మై ఇన్స్టింక్ట్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ బి లైక్ కొంచెం ఓవర్ థింక్ చేస్తే వచ్చే ఆన్సర్ ఈస్ దేర్ బెస్ట్ ఆన్సర్. దిస్ ఈస్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఎగ్జామ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ తెలిసిన క్వశ్చన్స్ చేయడం కాదు, తెలియని క్వశ్చన్స్ కూడా మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కరెక్ట్, సో ఇది అన్నమాట, ఇది మనకి టెస్ట్ సిరీస్ చేస్తేనే తెలుస్తుంది కరెక్ట్. how well you are reaching your answer. So that's the reason why I tell you do your test series. Know how your body is responding to the mind is responding to those questions. మీకు ఫస్ట్ అనిపించిన ఆన్సర్ బెస్ట్ ఆన్సరా, లాస్ట్ అనిపించిన ఆన్సర్ బెస్ట్ ఆన్సరా? బికాస్ కొంతమంది ఇలా చెప్తారు, లైక్ నేను ఫస్ట్ అనిపించింది ఇది, బట్ లాస్ట్కి వచ్చాక చూస్తే నేను అది పెట్టలేదు. So many of them come with these things. So exam is all about minimizing your mistakes. Okay, Correct. every one of us will do mistakes, no matter what. అందరూ మిస్టేక్స్ చేస్తారు, కానీ ఎవరైతే చాలా తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళే రేస్ లో ముందుంటారు. కరెక్ట్ మ్యామ్. మ్యామ్, one very important question I feel, I'm like, madam, what is the difference between a successful person in the group 2 exam and near success person? సో ఇప్పుడు నేను చెప్పినట్టే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ టైం మేనేజ్మెంట్, ఇట్ ఈస్ Okay. ఆల్ అబౌట్ యువర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. Yes. మైన్యూట్ లెవెల్లో కూడా మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. Yes. యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అ పబ్లిక్ సర్వెంట్. ఒక పబ్లిక్ సర్వెంట్ అవ్వాలి అంటే యూ షుడ్ బి కేపబుల్ ఆఫ్ టేకింగ్ క్విక్ డెసిషన్స్ విద్ ఇన్ ద టైమ్, అండ్ డెసిషన్స్ కూడా హేస్టీగా ఉండొద్దు. దే షుడ్ బి ఇన్ ద లార్జర్ పబ్లిక్ గుడ్. సో ఇవన్నీ మీ పర్సనాలిటీలో ఉన్నాయని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఓన్లీ బై దిస్ ఎగ్జామ్. దిస్ ఎగ్జామ్ ఇస్ నాట్ జస్ట్ యువర్ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్, Correct. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యువర్ పర్సనాలిటీ. మీరు ఎలా చేసుకోగలుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్ గా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ చూస్తే క్వశ్చన్స్ అన్ని కూడా ఎంత దర్ లైక్ కొన్ని క్వశ్చన్స్ 1 పేజ్ ఉంటున్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నారు ఎగ్జామినర్స్ అంటే, అది మీరు సాల్వ్ చేస్తారని కాదు. అక్కడ ఏంటంటే హౌ యు ఆర్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్. అంటే ఈ క్వశ్చన్ మీద నేను ఇంత టైం స్పెండ్ చేసి ఇంత టైం వేస్ట్ చేసుకోవడం ఇంపార్టెంటా, ఆర్ ఇదే టైంలో జిఎస్ లో ఐ కెన్ డూ 5-10 బిట్స్. సో ఇట్ ఈస్ అబౌట్ హౌ క్విక్లీ యూ కెన్ టేక్ ద డెసిషన్స్. Very correct. క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోవాలి, am I going to spend my time here, am I going to do this, or am I going to take up the next question? Every question is a challenge to you. Correct. సో అలా మీరు చాలా స్మార్ట్ గా వర్కౌట్ చేసుకోవాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ హ్యావ్ టు అసెస్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్కడున్నారు, ఎంత బబుల్ చేస్తున్నారు, ఎంత చేయగలుగుతున్నారు. గో బై, యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ అండి. బేసిక్ గా యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. గో విత్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్,
దెన్ టేకప్ ద మోడరేట్, దెన్ గో విత్ ద టఫెస్ట్ వన్స్. ఇలా మీరు చేసుకోగలిగితే ఎస్ యూ విల్ గెట్ సక్సెస్. మేడం నెక్స్ట్ 2 days మేడం అండ్ 4 papers. 2 days 4 papers and 600 MCQs మేడం. ఎస్ ఓకే, సో ఈ ఒక్క పేపర్ లో కూడా ఆల్ 4 papers మనకు బాగా వెళ్ళాలని మనం అనుకుంటాము, కానీ ఒక్క పేపర్ లో మనకు ఇన్ కేసు లో వస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ పేపర్ మేడం, ఒక బాగా రాసే క్యాండిడేట్ జిఎస్ పేపర్ లో మంచి స్కోర్ అనేది ఇప్పుడున్న ట్రెండ్ లో 90 to 95 అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎస్ వస్తున్న పేపర్ ట్రెండ్ లో మేడం 90 అంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. సో ఎస్ ఈ 90 అనేది వీఆర్ లూజింగ్ సమ్వేర్ అరౌండ్ ఒక 10 to 15 మార్క్స్ ఎడ్జ్. సో నెక్స్ట్ పేపర్స్ లో మనం ఎలా కవర్ చేసుకోవాలి అంటే, ఒక పేపర్ లో మనకు లో అయినా మిగతా పేపర్ లో మనం కవర్ చేసుకోగలుగుతామా? వాటి స్ట్రాటజీ చెప్పండి. ఎస్, యాజ్ యూ రైట్లీ సెడ్, ఇప్పుడున్న జిఎస్ పేపర్స్ కొంచెం ఛాలెంజింగ్ గానే వస్తున్నాయి. లైక్ ఎంత చదివినా గానీ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటున్నాయి క్వశ్చన్స్ అయితే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి టఫ్ గా కొంచెం అన్ప్రిడిక్టబుల్ గా అనిపిస్తే మిగతా వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. ఓకే, కరెక్ట్. మీకు కష్టంగా అనిపించింది మిగతా వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటది. దాని గురించి మనం ఎక్కువ ఏం చేయలేము. సో మన కంట్రోల్లో ఉన్నది ఏంటి, మాక్సిమం మనం చేయగలిగినంత చేసుకోవాలి. సో జిఎస్ పేపర్ ఇస్ ఆల్ అబౌట్ కీప్ ఇట్ సింపుల్. ఎక్కువ ఓవర్ అనాలిసిస్ చేయొద్దు. జిఎస్ పేపర్ అంటేనే కీప్ ఇట్ సింపుల్, రిమెంబర్ దిస్ థంబ్ రూల్. ఎక్కువ ఓవర్ అనాలిసిస్ చేస్తే యూ లూజ్ మార్క్స్. సో సింపుల్ గా చేసుకోండి అండ్ కీప్ అ రీజనబుల్ టార్గెట్. లైక్ యాజ్ యూ సెడ్ 90 and 90 to 95 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అది అలా పెట్టుకోండి, కానీ మీ స్ట్రెంగ్స్ ఏంటో రికగ్నైజ్ చేసుకోండి. లైక్ ఈజ్ పాలిటీ యువర్ స్ట్రెంగ్త్ ఆర్ ఈజ్ ఎకానమీ యువర్ స్ట్రెంగ్త్, లేకపోతే టిఎస్ మూవ్మెంట్ మీ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ లో మీరు ఇంకా బాగా చేయాలి. So you can compensate for the loss. Correct. So did you get that? It Yes. should be like that. Yes. You should know where you're getting good marks. You should know. నీకు ఒక పేపర్ టఫ్ గా ఉంది అంటే ఇంకో పేపర్ ఏదో ఈజీగా ఉంటది. సో నువ్వు ఈజీ పేపర్ లో మిగతా వాళ్ళకన్నా ఇంకా బాగా మార్క్స్ తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ అబౌట్ దట్. అందుకే యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. దట్ విల్ హెల్ప్. కరెక్ట్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడున్న ట్రెండ్స్ లో మేడం ఒక్క పేపర్ లో మనం ఎక్కువ తెచ్చుకోవచ్చా తక్కువ తెచ్చుకోవచ్చా అనేది ప్రెడిక్ట్ చేసే స్టేజ్ లో ఎవరు లేరు. బికాస్ ద పేపర్ స్టాండర్డ్ అలా అయిపోయింది కాబట్టి అన్ని పేపర్లో మోడరేట్ గా తెచ్చుకున్నా కూడా సరిపోతుంది అంటున్నారు మీరు. డెఫినెట్లీ. Yes ma'am, and B is very safe score. Yes, you should be able to do all the papers reasonably well. Okay ma'am, one more question. Common mistakes అంటే కొన్ని కామన్ మిస్టేక్స్, ఈ కామన్ మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఎంతవరకు కాస్ట్లీ అవుతాయో చెప్పండి మేడం. అండ్ కామన్ మిస్టేక్స్ ఎలాంటివి ఉండొచ్చు? ఎస్, కామన్ మిస్టేక్స్ అంటే యూజువల్ గా యాజ్ పర్ మై నాలెడ్జ్ క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం ఫస్ట్ థింగ్. Yes, correct. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ లో కూడా కొన్నిసార్లు అవర్ ఐస్ విల్ ఫూల్ అస్. మనం సరిగ్గా చూడలేకపోతాం. అందుకే స్ట్రెస్ ని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకోవాలి. సో ఫస్ట్ థింగ్, నాట్ రీడింగ్ ద క్వశ్చన్ సరిగ్గా చదవము. అక్కడ వాళ్ళు ఏమి ఇస్తారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని ఉంటుంది. నాట్ అనే దాన్ని చదవలేదు అనుకోండి, యువర్ ఆన్సర్ విల్ బి రాంగ్. సో నాట్, కరెక్ట్, ఇన్కరెక్ట్ ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఈస్ ఆప్షన్స్. యూ షుడ్ ఆల్సో రీడ్ ఆల్ ద ఆప్షన్స్ క్లియర్లీ. ఆప్షన్స్ కూడా సరిగ్గా చదవకున్నా కానీ అగైన్ యూ విల్ బి మిస్టేకెన్. అండ్ థర్డ్ థింగ్ ఈస్ బబ్లింగ్. కొంతమంది బబ్లింగ్ చేసేటప్పుడు లైక్ వెన్ దే ఆర్ రీడింగ్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఆన్సర్ క్వశ్చన్ బుక్లెట్ లో వాళ్ళు ఒక ఆన్సర్ అనుకుంటారు, బట్ ఓఎంఆర్ లో బబుల్ చేసేటప్పుడు ఆప్షన్ బి బదులు సి బబుల్ చేసేస్తారు. అంటే ఇది ఎంత గ్రేవ్ మిస్టేక్ అంటే, మనకి తెలిసిన ఒక మార్క్ పోగొట్టుకోవడం అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంతకన్నా గ్రేవ్ మిస్టేక్ ఉండదు. సో వీ షుడ్ నాట్ డూ సచ్ మిస్టేక్స్. మనకు తెలిసిన వాటిని అస్సలు వదులుకోవద్దు. సో బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, యువర్ మైండ్ షుడ్ బి 100% ప్రెసెంట్ ఇన్ ద హాల్. నెక్స్ట్, కొంతమంది ఇంకేం చేస్తారంటే బబ్లింగ్ అనేది చెయ్యకుండా బుక్లెట్ లోనే అలా ఏదో ఒక మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్ లో వచ్చేసి ఇన్ అ రష్ దే విల్ బి బబ్లింగ్ అనమాట. అలా చేసేటప్పుడు ఏమవుతుంది, కొన్ని సార్లు ఒక క్వశ్చన్ మీరు ఒక క్వశ్చన్ అలా మిస్ అయిపోయినా, ఒక రాంగ్ ప్లేస్మెంట్ అయినా యువర్ హోల్ సిరీస్ విల్ గో రాంగ్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పీపుల్ హ్యావ్ డన్ సచ్ మిస్టేక్స్ ఆల్సో. కాబట్టి
బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ యూఆర్ బబ్లింగ్. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఒకటికి రెండు సార్లు చదవండి, పర్లేదు. టైం వేస్ట్ అవుతుందని టెన్షన్ పడకండి. ఒకటికి రెండు సార్లు చదవండి క్వశ్చన్, ఆప్షన్ సరిగా చదవండి, ప్రాపర్ గా బబుల్ చేయండి. ఈ మూడు కరెక్ట్ గా చేస్తే మాక్సిమం మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. వెల్ సెడ్ మ్యామ్, చాలా బాగా చెప్పారు, కరెక్ట్ పాయింట్స్. సో మేడం, ఇంకోటి, ఇప్పుడు మొన్న రీసెంట్గా అయిన గ్రూప్ 3 పేపర్లో నేను, బికాస్ ఐ టీచ్ ఎకానమీ, సో గ్రూప్ 3 పేపర్లో చూసుకుంటే ఎకానమీ క్వశ్చన్స్ లైక్ ప్రీవియస్ డేటా ఇవ్వడం, ప్రెసెంట్ డేటాతో కంపేర్ చేయడం, ఓకే, ఎస్. ప్లస్ ఎకనామిక్ సర్వే రోల్ ఈస్ వెరీ వెరీ హై. సో ఎకనామీలో ఫస్ట్ ఈ డేటాని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం, ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, ఎకానమీలో టెస్ట్ సిరీస్ రోల్ గురించి చెప్పండి. ఓకే, ఎకానమీ అంటే బేసిక్ గా వీ కెన్ డివైడ్ ఎకానమీ బ్రాడ్లీ ఇంటూ టూ. ఒకటి కాన్సెప్ట్స్, ఒకటి ఫ్యాక్ట్స్. ఎస్ మ్యామ్. వితౌట్ ఫ్యాక్ట్ ఎకానమీ ఇస్ ఇన్కంప్లీట్. ఎస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మంది ఫ్యాక్ట్స్ దగ్గర భయపడతారు. ఎస్ కాన్సెప్ట్స్ అని క్లియర్ చేసుకోండి ఫస్ట్. ఎస్ ఏంటి అది, దేని గురించి చెప్తున్నారు ఏంటి అనేది ఫస్ట్ లెర్న్ ద కాన్సెప్ట్స్. ఊరికే వాటిని మగ్గప్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దు. ఎకానమీ ఇస్ అన్ ఈజీ సబ్జెక్ట్ మనకు అర్థం చేసుకుంటే. అండ్ సెకండ్ థింగ్, ఫ్యాక్ట్స్ అనేవి ఎప్పుడే కానీ ఫస్ట్ రీడింగ్ కి అర్థం కాదు. అంటే యూ కెనాట్ రీటైన్, మన హ్యూమన్ బ్రెయిన్ అంత తీసుకోలేదు కూడా. ఎస్ మ్యామ్. సెకండ్ టైం చదవండి, థర్డ్ టైం చదవండి, ఫోర్త్ టైం చదవండి. సో మల్టిపుల్ రివిజన్స్ చేస్తే ఫ్యాక్ట్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఎస్ మ్యామ్. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి, దిస్ ఇస్ అన్ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్ పేపర్. Yes, సో మీకు 4 ఆప్షన్స్ దొరికినప్పుడు మల్టిపుల్ రివిజన్స్ మీరు గనక చేసి ఉంటే డెఫినెట్లీ యూ విల్ రీచ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇట్ Yes, విల్ ma'am. బి దేర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మెమరీ. సో Yes, ma'am. మీరు చేయగలుగుతారు, 100% మీరు చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫ్యాక్ట్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. అండ్ డోంట్ మగప్ ద ఫ్యాక్ట్స్. అలా ఊరికే మగప్ చేయకండి, జస్ట్ గో త్రూ దెమ్ సో దట్ యూ విల్ రిమెంబర్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. అండ్ నేను కూడా ఇలాగే చేస్తాను. ఐ ఆల్సో రిమెంబర్ ఫ్యాక్ట్స్ దట్ వే. అండ్ ఇంకొకటి, ట్రై టు అనలైజ్ ద ట్రెండ్స్ అండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు పాత డేటా అడిగారని చెప్పారు కదా. సో Yes. ఒక్కటి ఏంటంటే, ట్రెండ్స్ అనేది మనం ప్రాపర్ గా అనలైజ్ చేసుకుంటే డేటా పాతదైనా కొత్తదైనా కొంతవరకు వీ కెన్ రీచ్ టు ద కరెక్ట్ ఆన్సర్. Very nice. Correct, సో ma'am. దాట్ వీ కెన్ డూ. యూ షుడ్ బి ఏబుల్ టు అబ్జర్వ్ ద ట్రెండ్స్. అంటే ఎలా ఉంది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పాస్ట్ లో ఎలా ఉంది, ప్రెసెంట్ లో ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అనాలిసిస్. మీరు చదివేటప్పుడే ఇఫ్ యూఆర్ డూయింగ్ కాన్షియస్ రీడింగ్ అంటాం కదా, సో అలా చదువుతున్నప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ చదివినప్పుడు ఇలాంటివన్నీ ఈజీగా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే హార్డ్లీ దే హ్యావ్ 2 weeks. Yes, సో మేబీ పీపుల్ ఇవి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఓకే, ఫాలో కాని వాళ్ళు అయితే ఇప్పుడు చేయడానికి ఏం లేదు, ఎక్సెప్ట్ దాట్ కొంచెం ఫ్యాక్ట్స్ అనేది రివైజ్ చేయండి ఎక్కువ, అంతే. okay. Very nice. Correct. Ma'am, last question, ma'am. మ్యామ్, ఇప్పుడున్న కాంపిటీషన్లో నేను బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటాడు క్యాండిడేట్, కానీ ఇంతవరకు ఉన్న కాంపిటీషన్ని చూసి బాగా డిమోరలైజ్ అయిపోతా ఉంటారు. అంటే ఒక టైమ్ ఆఫ్ Yes. స్ట్రెస్, ఒక పెయిన్, అండ్ వస్తుందా రాదా, ప్లస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, క్వశ్చన్ పేపర్స్ టఫ్ ఉన్నాయి, ఇంతవరకు నేను సిలబస్ నేను రివైజ్ చేయాలి అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను చదివానా లేదా, తక్కువ చదివానా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఇలాంటి ఆస్పిరెంట్స్ కు మోటివేట్ చేయడానికి మీరు ఏం చెప్తారు? ఓకే, సి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే నేను ఇందాక చెప్పినట్టు ఒక సముద్రం. Yes. దాన్ని 100% ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. దే కెన్ నాట్. Yes. ఎంత ట్రై చేసినా గానీ ఎంతో కొంత ఉంటుంది అన్కవర్డ్ పార్ట్. సో మీరు అది వదిలేసి ఏం చేయాలి అంటే, మీరు చదివిన దాన్ని ఎక్కువ రివైజ్ చేసుకొని రీటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఈజ్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే పాస్ట్ లో ఎన్ని మంత్స్ నుంచో, కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి దే హావ్ బీన్ ఇన్వెస్టింగ్ దేర్ టైం. వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ ది ఎండ్. సో డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ మిగతా వాళ్ళు బాగా చదువుతున్నారు, నాకు టైం లేదు, ఇవన్నీ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ దోస్. ఎందుకంటే యూ విల్ ఆల్వేస్, మిగతా వాళ్ళు కూడా మన గురించి అలాగే అనుకుంటారు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అంతే, ఎవ్రీ వన్ విల్ థింక్ దట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్ బెటర్ దాన్ దెమ్. Very nice. కాబట్టి డోంట్ టేక్ దట్ స్ట్రెస్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ యూ.
హౌ కరెక్ట్. మచ్ యూ హ్యావ్ స్టడీడ్, హౌ ఫార్ యూ హ్యావ్ కమ్, మీరు ముందు కన్నా బెటర్ గా చేస్తున్నారా లేదా, టెస్ట్ సిరీస్ లో మీ ఇంప్రూవ్మెంట్ చూసుకోండి, టైం లిమిట్ పెట్టుకోండి. లైక్ ఇంతకు ముందు ఆ పేపర్ ని ఎంత టైంలో సాల్వ్ చేశారు, నెక్స్ట్ ఎంత టైం కి ఇంకా బెటర్ గా చేస్తున్నారు, ఎంత మీ గెస్ వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ ని ఎంత బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, మీకు మీరే కాంపిటీటర్ ఇక్కడైతే. సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ బీ కాన్ఫిడెంట్. మీరు చదివింది ఎంత ఉన్నా కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అప్లికేషన్. మీరు ఆ 2.5 hours లో మీరు మెంటల్ గా ఎంత స్టేబుల్ గా ఉండి, ఎంత పీస్ఫుల్ గా, స్ట్రెస్ తీసుకోకుండా, ఎంత ప్రశాంతంగా మీకు పాస్ట్ లో చదివినవన్నీ గుర్తు తెచ్చుకొని తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ లో ఉంటారు. అది వెరీ గుర్తు పెట్టుకోండి. కరెక్ట్ మ్యామ్, సో నైస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక 1 line స్టూడెంట్ కమ్యూనిటీకి హూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడే ఉంటారు. సో ఇంకొక 2 weeks లో ఎగ్జామ్ ఉంది. అంటే ఎగ్జామ్ అని చెప్పి భయపడకండి. ఇట్ ఈస్ జస్ట్ ఒక టెస్ట్ లాంటిదే. అది మీ నాలెడ్జ్ టెస్ట్ మాత్రమే కాదు, మీ పర్సనాలిటీ టెస్ట్ కూడా, ఇందాక చెప్పినట్టు. సో నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి ఐ మీన్ ఏమంటారు మైండ్ లో పెట్టుకొని ఎగ్జామ్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఈచ్ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక మార్క్ కూడా మీకు ఒక సర్వీస్ వస్తుందా రాదా డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ సర్వీస్ వచ్చినా గానీ మీకు కావాల్సిన పోస్ట్ వస్తుందా రాదా కూడా డిసైడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎంతవరకు ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, రేపు పొద్దున మీరు సెలెక్ట్ అయినా కూడా మీ మెరిట్ బేస్డ్ మీదనే మీ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో 1 mark విల్ ప్లే అ రోల్ టిల్ యువర్ రిటైర్మెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. That will actually trigger you to work more hard. వెరీ So నైస్. all the best, do the exam well, and best wishes. ఓకే, థ్యాంక్ యూ మేడం. బిజీ షెడ్యూల్లో కూడా నేను ఒక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగానే టు గివ్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ ఆల్సో యర్ మోరల్ సపోర్ట్ టు ద స్టూడెంట్ కమిటీ కోసం మీరు ముందుకు వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో గుడ్ లక్ ఫర్ యూ ఆల్సో మ్యామ్, అండ్ గుడ్ లక్ ఫర్ ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం.